చేయాలనిపించింది. సో అది ట్రై చేసి ఒకసారి ఈ ఆలోచన క్రిస్మస్ టైంలో వచ్చింది మీకు. ఓకే, ఒక సర్కిల్ అయిపోయింది. సో దీనిపైన ఇంకొక సర్కిల్ రావాలి అంటే దీనికి ఇప్పుడు తగ్గిస్తూ వెళ్ళాలి. నార్మల్ గా కప్ మీద ఒక కప్ 2 కప్స్ మీద ఒక బేస్ చేసుకుని ఒక స్టేపుల్ చేసుకోవాలి. సో దానికి మళ్ళీ సర్కిల్ చేయాల్సిన అవసరం లేదు, దీనికి అటాచ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఎక్కువ కష్టపడకుండా గమ్ అంటే గ్లూ అదంతా పెట్టి చేతులకు అంటడం కానివ్వండి అలాంటివి ఏదీ లేకుండా హాయిగా స్టేపుల్ చేస్తున్నారు. కానీ ఇది స్టాండర్డ్ గా ఉంటుందండి. స్టాండర్డ్ గా ఉంటుందండి, ఏమీ పాడవదు. గట్టిగా పీకేస్తే కూడా ఒక పిన్ 2 పిన్లు ఊడిపోతాయి అంతేగాని చాలా స్టాండర్డ్ గా ఉంటుంది. ఒక్క కప్ కూడా దీంట్లోంచి మిస్ అయ్యి కింద పడిపోవడం లాంటివి ఏం జరగవు. సో ఇలా నెక్స్ట్ లైన్ అంతా కూడా ప్రిపేర్ చేసుకోవాలి. మనం నార్మల్ గా కింద దానికి వచ్చేసి ఈ కప్ కి రెండిటికి స్టేపుల్ చేసాము. ఇప్పుడు మనం సెకండ్ లైన్ చేసుకుంటున్నప్పుడు ఇది ఓకే, ఫస్ట్ మనం బేస్ చేసి పెట్టిన కప్ ని స్టేపుల్ చేసుకోవాలి, పక్క కప్ ని కూడా స్టేపుల్ చేసుకోవాలి. ఓకే అనుష గారు చెప్పండి. సో సఖీ ప్రోగ్రామ్ చూస్తుంటారండి? రెగ్యులర్ గా చూస్తుంటానండి, మై ఫేవరెట్ ప్రోగ్రామ్. ఎక్కడున్నా ఇక్కడ కాకుండా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఉన్నా కానీ నేను రెగ్యులర్ గా చూస్తుంటాను సఖీ. ఓకే, ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ చూస్తుంటారా ఎస్పెషల్లీ? ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్ గా ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో ఈ రోజు ఏం ప్రిపేర్ చేశారో అన్న ఆలోచన ఉంటుంది కదా. సో మీరు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో చూసి ఏమైనా ట్రై చేస్తారా? నేను ఇలా ట్రై చేయడానికి కారణమే సఖీ అండి. సఖీ చూసాకే నేను ఏదన్నా ట్రై చేయాలి, కొంచెం క్రియేటివిటీగా ఆలోచించాలని నా బ్రెయిన్ కి కొంచెం పని పెట్టాను సఖీ ద్వారా. సో పెడితే ఎన్ని థాట్స్ వస్తాయనేది మీరు చూస్తూనే ఉన్నారు రెగ్యులర్ గా. ఆఫ్ కోర్స్, నిజంగా. సో సెకండ్ రౌండ్ కూడా అంతా రెడీ అయిపోతుందండి చక్కగా. సో ఇలా మనం మొత్తం ఫిల్ చేసేసుకోవాలి అంతే కదండి. ఒక హాఫ్ గ్లోబ్ చేసిన తర్వాత ఇంకొక హాఫ్ గ్లోబ్ చేసి 2 అటాచ్ చేసుకోవాలి. సో కింద అంటే డైరెక్ట్ గా చేయడానికి లేదు. సో ఇలా మొత్తం హాఫ్ చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వైపు నుండి స్టార్ట్ చేస్తాను. ఒక హాఫ్ గ్లోబ్ తయారు చేసుకోనండి ఫస్ట్, తర్వాత ఇంకొక హాఫ్ గ్లోబ్ తయారు చేసుకుని 2 అటాచ్ చేసుకుని మధ్యలో ఒక బల్బ్ లాంటిది పెడితే అది మనకి స్నో బాల్ లాంటి అయిపోతుంది. ఓ మరి అంటే ఈ హాఫ్ నుండి కిందకి స్టార్ట్ చేసి మళ్ళీ దాన్ని బేస్ చేసుకుంటూ చేయరు, ఒక హాఫ్ చేసి ఇంకో హాఫ్ చేసి 2 ఫోల్డ్ చేస్తారు. ఓకేనండి, సో మనం ఈ హాఫ్ చేసేసుకుందాం. అవునండి, ఇలా హాఫ్ కంప్లీట్ అయిన దాన్ని మనం పెయింట్ చేసుకోవాలండి. బేస్ లో తీసుకో. సో కప్ బేస్ లో అంటే కింద భాగంలో అండి ఇక్కడ. ఓకే, ఇలా రౌండ్ గా. సో దాంట్లో వేరే డిజైన్స్ చేయడం, ఫ్లవర్స్ చేయడం అలాంటివన్నీ కాకుండా జస్ట్ సర్కిల్స్ చేస్తున్నారండి. బికాస్ ఆఫ్ దట్ లైట్ వేసినప్పుడు అది బాగా కలర్ఫుల్ గా కనబడుతుంది. నార్మల్ గా ఇలా రౌండ్ గా వేసుకోవచ్చు, మనం స్టార్ కూడా వేసుకోవచ్చు. నార్మల్ గా క్రిస్మస్ కి ఎక్కువ యూస్ చేస్తారు కదా, సో మనం స్టార్స్ కూడా వేసుకుంటే స్టార్ డిజైన్ అనేది బయటికి బాగా ఎక్స్పోజ్ అవుతుంది లైట్ లో. సో ఇలా ఎవ్రీ కప్ లో వేసుకోవాలండి? ఎవ్రీ కప్ అండి, ఫుల్ గా. ఒక 2 లైన్స్ 3 లైన్స్ అలా వేసుకోవాలి? లేదండి, మొత్తం వేసుకోవాలి. మొత్తం అన్ని ఈచ్ అండ్ ఎవ్రీ కప్ కి వేసుకోవాలి. ఎవ్రీ కప్ కి వేసుకోవాలి. అప్పుడు ఇదే బాగా హైలైట్ అవుతుంది. ఆ లైట్ లో వైట్ మీద రెడ్ అనేది బాగా బ్రైట్ గా కనిపిస్తుంది అనమాట. బాగా కనిపించి లైక్ ఇంకా 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 అందంగా కనిపిస్తుంది. ఓకే, సో ఇలా అంటే ఎవ్రీ కప్ లో ఇలా పెయింట్ చేసేసుకోవాలండి. అనుష గారు ఇలా కంప్లీట్ చేసింది ఏదైనా ఉందా మీ దగ్గర? చేసింది ఉందండి, చూపిస్తాను. ఇదిగోండి సుజాత, నేను ఇంట్లో చేసి తీసుకొచ్చాను. వావ్, అసలు నిజంగా లోపల ఇంకో రెడ్ బాల్ పెట్టి ఇది చేసినట్టుగా ఉంది. అయ్యి బాబా, ఇది నిజంగా చాలా 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 బాగుందండి. అసలు మీరు ఇప్పుడు కలర్ సర్కిల్స్ వేస్తే ఏంటో అనుకున్నాను కానీ ఒక సర్కిల్ అలా వేయడం వల్ల దాంట్లో కొంచెం ఎక్కువగా అంటే ఇంకొక ఇంటర్నల్ గా ఇంకొక లైన్ వేసాను. ఫస్ట్ బేస్ కి ఒక లైన్ వేసి ఇంటర్నల్ గా ఇంకొక లైన్ వేశారు. చాలా చాలా బాగుందండి. ఇప్పుడు దీంట్లో లైట్ కూడా వేసుకోవచ్చు అన్నారు కదా, లైట్ నుండి ఏదైనా నార్మల్ గా మనం గ్లోబ్ తయారు చేసిన తర్వాత ఏదైనా ఒక ఎడ్జ్ లో ఒక కప్ తీసేయచ్చండి. మనం స్టేపుల్ చేసాం కాబట్టి స్టేపుల్ పెన్ ఈజీగా వచ్చేస్తుంది. ఒక గ్లాస్ రిమూవ్ చేసి దాంట్లో నుంచి బల్బ్ మనం ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే ఓకే, ఇప్పుడు మనం చేసి చూద్దామండి. వావ్ అనుష గారు, అసలు నిజంగా ఇది ఎంత కలర్ఫుల్ గా ఉందండి. అసలు ఎగ్జాక్ట్ గా మీరు చెప్పారు కదా డబుల్ బాల్ లాగా కనబడుతుందని. డబుల్ బాల్ లాగా కనబడుతుంది, ఎట్ ద సేమ్ టైం దీన్ని చూస్తుంటే నిజంగా డిఫరెంట్ గా ఉందండి. చాలా మనం వాల్ కి హ్యాంగ్ చేసుకోవచ్చు. నార్మల్ ఇంటి బయట హ్యాంగ్ చేస్తారు కదా, స్టార్ బదులు ఇది వాడుకోవచ్చు. నార్మల్ గా బెడ్ ల్యాంప్ లాగా కూడా 0 సైజ్ వేసుకొని మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే
సకులు చూసారు కదా అనుష గారు ప్రిపేర్ చేసిన స్నోబాల్ ల్యాంతర్. నిజంగా ఇది చాలా బాగుంది కదండి, చాలా ఈజీ కూడా. కాబట్టి మీరు అందరూ ప్రిపేర్ చేసేయండి, ఇంట్లో హ్యాంగ్ చేసేయండి, చాలా బాగుంటుంది. మరి ఇది ఇవాల్టి చూడండి చేయండి ఐటమ్. బాగుంది కదా. థ్యాంక్ యూ సో మచ్.